శ్రీ గణేశాయ నమః, శ్రీ కామాక్షై నమః, శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. శ్రీ మంత్రాలయ గురు సార్వభౌముడు భాగము 2. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. ముందు భాగములో మనం శ్రీ రాఘవేంద్ర గురువుల పూర్వ అవతారములైన శంకుకర్ణుడు, ప్రహ్లాదుడు, బాహ్లీకరాజు, వ్యాసతీర్థుల గురించి తెలుసుకున్నాము. ఇక రాఘవేంద్రుల పూర్వాశ్రమ వృత్తాంతము గురించి తెలుసుకుందాము రండి. రాఘవేంద్రుల గురువు గురు సుధీంద్ర తీర్థులు, సుధీంద్రుల గురువు గురు విజయీంద్రులు. అంటే రాఘవేంద్రుల పరమ గురువు గురు విజయీంద్రులు. మనము విజయీంద్ర తీర్థుల గురించి కూడా తెలుసుకుందాం. మీ అందరికీ తెలుసు, రాఘవేంద్ర గురువులు ప్రహ్లాదుడిగా అవతరించినప్పుడు హరి యొక్క ద్వయ అవతారమును సందర్శించారని మనము ముందు భాగములో తెలుసుకున్నాము. ప్రహ్లాదుడిగా ఎలా హరి యొక్క ద్వయ అవతారమును సందర్శించే భాగ్యము పొందారో, అలా గురు విజయీంద్రులు కూడా శ్రీ రాఘవేంద్ర గురువుల 2 అవతారములను సందర్శించే భాగ్యము పొందిన గొప్ప మహనీయులు. అవునండి, తన గురువే తనకు శిష్యుడిగా పొందిన గొప్ప గురువు గురు విజయీంద్రులు. వ్యాసతీర్థులు రాఘవేంద్ర గురువుల పూర్వ అవతారమని మీ అందరికీ తెలుసు. పూర్వ జన్మలో వ్యాసతీర్థులు విజయీంద్రులకు గురువయ్యారు. మరలా వెంకటనాథులుగా అవతారము దాల్చినప్పుడు ఆ విజయీంద్రులకే ఈయన శిష్యులయ్యారు. ఎంతో పుణ్యము కలిగి ఉంటేనే ఇంతటి మహద్భాగ్యము కలుగుతుంది. ఇక వెంకటనాథుల వైవాహిక జీవితమును గురించి తెలుసుకుందాము. శ్రీమఠము విడిచి వచ్చిన తరువాత గురు సుధీంద్రుల ఆశీషులతో వెంకటనాథులకు 1614వ ఏట సరస్వతీభాయ్ అనే కన్యారత్నముతో వివాహము జరిగినది. సరస్వతీభాయ్ మంచి గుణవంతురాలు, ప్రియమైన భార్యామణి, మృదుభాషిని. శుభకరముగా వెంకటనాథుల వైవాహిక జీవితము శ్రీకారము చుట్టుకున్నది. సాంసారిక బంధముల యందు ఉన్నప్పటికీ వెంకటనాథుల మనస్సు మాత్రము వేదాంత విషయముల యందే నాటుకున్నది. జ్ఞాన మార్గము పట్ల జిజ్ఞాస ఎక్కువగా కలిగి ఉండేది. మధ్వమూల గురువులైన శ్రీ మధ్వాచార్యులు బ్రహ్మసూత్రమునకు భాష్యము రచించారు. ఆ గ్రంథమును న్యాయసుధ అని అంటారు. న్యాయసుధ గ్రంథము చాలా కఠినమైన శైలిలో ఉండటం వలన సామాన్యులు అర్థం చేసుకోవటం అంత సులభతరం కాదు. అట్టి క్లిష్టమైన న్యాయసుధ గ్రంథమునకు వెంకటనాథులు సరళమైన శైలిలో ఎన్నో వివరణములతో, వ్యాఖ్యానములతో కూడిన గ్రంథమును రచించారు. ఆ గ్రంథమునకు సుధా పరిమళ అని గురు సుధీంద్రులు నామకరణము చేశారు. గురు సుధీంద్రులు తన శిష్యుడైన వెంకటనాథుల ప్రతిభను గుర్తించి పరిమళాచార్యుడు అనే బిరుదుతో గౌరవించారు. గురువు మెచ్చిన శిష్యులు మన వెంకటనాథులు. గురు సుధీంద్రులు వెంకటనాథుల జ్ఞానము, వినయమును తలచి గర్వించేవారట. తన శిష్యుడు భువి అంతటా మెచ్చే గొప్ప జ్ఞానిగా ప్రసిద్ధి చెందుతాడు అనేది ఆయన గట్టి నమ్మకమట. వెంకటనాథుల జీవితమయందు చదువుల తల్లి కటాక్షించినంతలా సిరుల తల్లి యొక్క కడకంటి చూపు కలగలేదు. కటిక దారిద్ర్యమును వెంకటనాథులు అనుభవించారు. చాలా కఠినమైనది యవ్వనమందు దారిద్ర్యము. పరిస్థితులు ఇలా ఉన్నప్పటికీ వెంకటనాథుల ముఖములో ఏ మాత్రము చింత కనిపించేది కాదట. మందహాసముతో కూడిన ముఖము. అంతటి మనోధైర్యము, స్థైర్యము కలిగిన మహనీయులు మన వెంకటనాథులు. ఈయన యొక్క అపారమైన జ్ఞానము, మేధా శక్తికి ఆకర్షింపబడి పలువురు శిష్యులుగా చేరారు. వెంకటనాథులు తాను నేర్చుకున్న విద్యను ఏ మాత్రము పక్షపాతము లేకుండా తమ శిష్యులకు నేర్పించేవారు.
తాను నేర్చుకున్న కళ నుండి ధనము సంపాదించటం అనేది ఆ విద్యల తల్లి అనుగ్రహమును విక్రయము చేసినందుకు సమానము అనేది ఆయన ఆలోచన. అందుకే సంపద లేకుండా దారిద్ర్యము అనుభవిస్తూ ఉన్నప్పటికీ తమ శిష్యుల నుండి ఏ మాత్రము గురుదక్షిణ తీసుకునేవారు కాదట. జీవితము క్లిష్టమైన పరిస్థితిలో ఇలా ఉండగా వీరికి ఒక మగ శిశువు జన్మించాడు. ఆ నారాయణునితో ప్రతి అవతారములోనూ బంధము కలిగినందుకో ఏమో తన కుమారుడికి లక్ష్మీనారాయణ అనే నామకరణము చేశారు వెంకటనాథుల వారు. ఓ రోజు ఊరిలో ఒక గ్రామ అధ్యక్షుని గృహమునందు సమారాధన ఏర్పాటు చేయటం జరిగినది. పూర్వకాలమందు సమారాధనలకు పిలుపులు ఆహ్వానములు అవసరము లేదు. వెంకటనాథులు ఆ సమారాధన జరిగే ఇంట చేరుకున్నారు. వెంకటనాథుల నలిగిపోయిన దుస్తులు వాడిపోయిన ముఖమును చూచి ఓ విప్రుడు వెంకటనాథులను నిర్లక్ష్యము చేశాడు. అంతేకాదు చిన్న చూపుతో చందనము అరగ తీసుకురమ్మని నిర్దేశించాడు. వెంకటనాథులు సుధాపరిమళ శ్లోకములను పారాయణము చేస్తూ చందనమును అరగదీశారు. ఈయన దీనమైన పరిస్థితిని గమనించి ఆ పెద్ద మనిషి ఎక్కువగా పని చేయించుకోవాలనే దురుద్దేశముతో ఇంకనూ ఎక్కువగా చందనమును అరగదీయాలని ఒత్తిడి పెట్టాడు. అలా చందనమును ఎక్కువ సమయము అరగదీసినందువలన వెంకటనాథుల వారి చేతులు నొప్పిని గుర్తించినది. సరి అయిన పౌష్టిక ఆహారము లేనందువలన నీరసము కలిగినది. దేహము యందు శక్తి పెంపొందటానికి అగ్నిసూక్తము జపిస్తూ చందనమును అరగదీశారు. పూర్వకాలములో సమారాధనల యందు భోజనము అయిన తరువాత చందనము పూసుకునే ఆచారం ఉండేవట. అలా అందరూ చందనమును దేహము యందు రాసుకుంటూ ఉన్నప్పుడు వారందరికీ మంట కలిగినది. అందరి నోట మంట మంట అనే ఘోష. తీర విచారిస్తే ఆ నోట ఈ నోట మాటలు కలిసి వెంకటనాథుడే చందనమును అరగపెట్టే సమయమందు ఏదో వేడెత్తించే పదార్థమును కలిపి ఉంటాడని అపవాదమును మోపారు. అంత ఘోష వినిపిస్తూ ఉన్న వెంకటనాథుని మనస్సు బుద్ధి అంతా నామజపము ఎందే నిమగ్నమై ఉండినది. తరువాత స్ఫురణ కలిగినది. అగ్నిసూక్తము పారాయణము చేస్తూ అరగదీసిన చందనమును పూసుకొనినందువలన మంట కలిగి ఉండవచ్చు అనే ఆలోచన కలిగి వెంటనే వారి చెంత ఉన్న మిగిలిన చందనమునకు అగ్నిసూక్తముకు అభిమంత్రమైన వరుణ సూక్తమును జపించి ఆ చందనమును రాసుకోమని గ్రామస్తుల వద్ద అందజేశారు వెంకటనాథులు. వెంటనే వేడి బొబ్బిళ్ళు అన్నీ కనుమరుగై చల్లదనముతో ఉష్ణము మటుమాయమైనది. ఎంతటి మంత్రశక్తి కలిగిన మహనీయులు మన వెంకటనాథులు! అగ్ని సూక్తము జపించారు, అగ్నిదేవుడు ఆవిర్భవించాడు. వరుణ సూక్తమును జపించారు, వరుణ భగవానుడు విచ్చేశాడు. మంట అనే మాట వలన నోరు కాలునా అని అంటారు కదా, కానీ ఇక్కడ నాలుకయందు నడయాడిన అగ్ని సూక్తము వలన దేహములు వేడితో అలమటించిపోయాయి. బ్రహ్మ నాల్కపై భాషగా నిలిచిన ఆ సరస్వతి వెంకటనాథుల వాక్కు యందు స్థిరవాసము ఏర్పరుచుకున్నది అని తెలుసుకునేందుకు ఇంతకన్నా గొప్ప నిదర్శనము ఏముంటుంది? సనాతన ధర్మము యొక్క శక్తి ఈ మంత్రములే. మంత్రములను స్వచ్ఛమైన మనస్సుతో ఉత్కంఠముతో ఉచ్చరణ చేస్తే ఫలితము సిద్ధి అవుట తథ్యము అనే సత్యము తెలుసుకునుటకు ఇదే గొప్ప సంఘటన. పలు ప్రాంతముల నుండి జనులు సమారాధన యందు పాల్గొనినందువలన వెంకటనాథుని ప్రతిభ, కీర్తి, పాండిత్యము, మంత్రశక్తి ఆ నోట ఈ నోట పలకపడి పలు ఊర్లకు వ్యాప్తి చెందినది. ఇంతటి మంత్రశక్తి తన అరచేతి యందు ఉన్నప్పటికీ వెంకటనాథులు తన స్వార్థము కొరకు వాడుకోలేదు. అంతటి వైరాగ్యము, ఆ విద్యల తల్లి మీద అంతటి వినయము, గౌరవము. ఇందులో దయనీయమైన పరిస్థితి సరస్వతీభాయిదే.
కట్టుకున్న చీర మాత్రమే తన సొంతము. ఆభరణములు ఒంటిలో అంటి ఉండకపోయినా చిరునవ్వు అనే ఆభరణముతో ఎప్పుడూ నిండుగా ఉండేది ఆ గొప్ప సాధ్వి. వెంకటనాథుల మీద ఏమాత్రము ప్రేమ గౌరవము తరగలేదు. గొప్ప భార్యామణి. మాసములో ఏకాదశి 2 దినములైతే వీరికి మాత్రము పలు దినములు ఏకాదశి వ్రతములే. తులసీ తీర్థము ఆహారమయ్యేది పలు దినములు. ఆహారము ఉన్నా లేకున్నా తృప్తిగా భుజించినంతలా అంగార అక్షత నామములతో తిద్ది ఉంటుంది వెంకటనాథుల ముఖము. జీవితము ఇలా ఉండగా వీరి చెంతనున్న కొన్ని పనికిరాని వస్తువులను ఓ చోరుడు మూట కట్టుకున్నాడు. ఆ దొంగను వెంకటనాథుల వారు శపించలేదు. అంతటి సహృదయము కలిగిన మనిషి. పైగా తన భార్యను సమాధానపరిచారు. సరస్వతి, మన చెంతనున్న పనికిరాని వస్తువులు ఆ చోరుని అవసరములను తీరిస్తే అది సంతోషమే కదా. ఆపదకు ఆదుకున్న వాళ్లమయ్యాము కదా, అంతే చాలు. అంతా ఆ రాముని దయ అని చిరునవ్వుతో చెప్పారు. ఇలా రోజులు గడిచాయి. నిధుల తల్లి కనికరించలేదు. పరిస్థితులు ఏమాత్రమూ మారలేదు. పైగా నిధిగతులు తరిగిపోయాయి. సరస్వతీబాయి చింతకు లోనయ్యింది. వారిరువురు మాత్రము అంటే ఎలాగో అలా సర్దుకోవచ్చు. కాని పసిబిడ్డ పస్తులతో ఉండటం తల్లి హృదయం సహించలేకపోయినది. ఇక పరిస్థితి దారుణము కాకముందే భువనగిరి విడిచి కుంభకోణము శ్రీమఠమునకు చేరుకుందాము అనే ఆలోచన వెంకటనాథులతో చెప్పారు సరస్వతీబాయి. కుంభకోణములో గురు సుధీంద్రుల ఆదరణతో జీవితము ఓ మాదిరిగా గడపవచ్చు అనే ఆలోచనలతో శ్రీమఠము ఆశ్రయించారు సపరివారముగా సరస్వతీబాయి. కాని విధిరాత విధాత రాసినది కదా. తన జీవితము ఎలా మారనున్నది అనే విషయమును అమాయకురాలైన సరస్వతీబాయి ఊహించలేకపోయినది పాపం. భగవంతుడు కూడా మహనీయుల జీవితములో సిరిని అంటే సంపదను దూరంగానే ఉంచుతాడు. ధనము అనే మోహము వారిని సంసార చక్రమునందు తోసివేస్తుంది అని. మన వెంకటనాథుని జీవితములో కూడా ఇదే నిజమైనది. హరి సర్వత్ర సదా అంటే భగవంతుడే సర్వము అనే దృఢభక్తి కలిగిన తన భక్తుల నుండి హరి తాను అనుగ్రహించిన సంపదలను దూరము చేసి హరి తనను తానే ఆ భక్తుడికి సమర్పించుకుంటాడు, అంటే దాసుడవుతాడు. ఈ సత్యమునే రాఘవేంద్రుల పూర్వాశ్రమ చరితము మనకు తెలుపుతుంది. ప్రహ్లాదుడిగా అవతరించినప్పుడు హరి నామమి, వ్యాసుడిగా అవతరించినప్పుడు హరి ధ్యానమి, వెంకటనాథుడిగా అవతరించినప్పుడు హరి స్మరణమి. ఏదీ మారలేదు. వెంకటనాథుని అవతారములన్నీ ఆ హరి భక్తి పెంపొందటానికే కదా. ఆ హరి చరణములందే శరణాగతి అయ్యారు కదా. హరినామమూలే అన్ని మంత్రంబులు, హరినామమూలే అన్ని మంత్రంబులు, హరి 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 అనవో మనసా, హరి 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 అనవో మనసా, భావములోన బాహ్యమునందును అని అన్నమయ్య అన్నట్టు. ఇలలో ఓ మంచి విషయము కలగటానికి ముందు ఎన్నో విధములుగా ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. ఇది సామాన్యులకు మాత్రమే కాదు, ఎంతటి దైవాంశులకైనా యతులు మునులకైనను ఇది సహజమే. అంతటి శ్రీరామచంద్రమూర్తి విషయములో కూడా ఇలాగే కథ జరిగినది. తెల్లవారంగా పట్టాభిషేకము అనగా కైకేయి యొక్క అడగరాని వరముల వలన రాముడిని విధి వనవాసమునకు పంపినది. సీతను పోగొట్టుకుని వానరుల సహాయములతో రామరావణ యుద్ధము జరిగినది. ఇది తెలిసినదే కదా. జయము రామునికి. ఆ తరువాత అయోధ్యలో 10,000 సంవత్సరములు రాముడి రాజ్యమే. సరస్వతీబాయి వెంకటనాథులు చేరుకున్న గమ్యము ఒక్కటైనప్పటికీ వారి ఇరువురి ఆలోచనలు ఒక్కటి కావు, వేరువేరుగా ఉండినది.
సరస్వతీబాయి దారిద్ర్యపు సంకెళ్ల నుండి విముక్తి పొందటానికి శ్రీమఠము చేరుకున్నారు. కాని వెంకటనాథులు ఎంతో ఎత్తైన వేదాంత విషయముల నిండైన అర్థములు భావముల ఎడల తన మనస్సును మళ్లించటానికి విచ్చేశారు శ్రీమఠము. శ్రీమఠము వాసస్థుడు కాగా వెంకటనాథులకు కుటుంబ భారము గురించి చింతనలు తరిగాయి. వేదాంత విషయము యందు కేటాయించే సమయము పెరిగాయి. బంధపాశముతో ఇమిడి ఉన్న జ్ఞాన మార్గము విడువలేదు. జ్ఞాన మార్గమందు ఇమిడి ఉన్న బాంధవ్యాలను మరువలేదు. రెండింటినీ కంటికి రెప్పలా కాపాడుకున్నారు. సమదృష్టితో జీవితము కొనసాగినది. గురు సుధీంద్రులు వెంకటనాథులను పలు వేదాంత విచార సభలకు, తర్కములకు, వేదాంత వాదములకు తనతో పాటు తీసుకెళ్లేవారు. తమిళనాడులో ఉన్న రాజమన్నారకుడి శ్రీకృష్ణుని ఆలయములో వెంకటనాథుని వాదములను చూచి ఆశ్చర్యచకితులయ్యారు గురువులు. వెంకటనాథుని పాండిత్యమును గౌరవించే విధముగా మహాభాష్య వెంకటనాథాచార్యుడు, భట్టాచార్యుడు అనే బిరుదులతో గౌరవించారు. చాలా కాలము గడిచినది. ఆయువు పెరుగుతూ ఉండే కొద్దీ గురువుల మనస్సులో చింత పెరిగినది. తరువాత శ్రీమఠము యొక్క నిర్వాకము, బాధ్యత, ముఖ్యముగా మూలరాముల పూజ చెయ్యటానికి ఎవ్వరు అర్హులు కాగలరు అనే చింత ఆయన మనస్సును ఎక్కువగా ఆకట్టుకున్నది. అప్పుడు ఆయన ఆలోచనలలో వెంకటనాథుడే సమర్థుడు అనే భావము కలిగినది. ఒకరోజు మఠములో ఎవ్వరూ లేని సమయము చూచి వెంకటనాథుని రమ్మని వార్త పంపారు. వెంకటనాథుడు గురువు యొక్క పిలుపు అందిన వెంటనే శ్రీమఠమునకు చేరి గురువులను సందర్శించారు. స్వామి, నాతో ఏమైనా చెప్పదలిచారా? ఆజ్ఞ ఇవ్వండి, ఆచరిస్తాను అని వెంకటనాథుడు అడగగా, అవును వెంకటనాథ, నా మనస్సులో ఉన్న దృఢత్వం నా దేహములో లేదు. వృద్ధాప్యము వలన శక్తి తరుగుతూ ఉన్నది. శ్రీమఠము యొక్క భారము, మూలరాముని పూజ ఓ సమర్థుని చేతిలో పెట్టాలని అనుకుంటున్నాను అని గురువులు చెప్పారు. మీ నిర్ణయము ఖచ్చితముగా ఉంటుంది. అలాగే చెయ్యండి స్వామి. ఆ భాగ్యవంతుడు ఎవ్వరిని తెలుసుకోవచ్చా అని వెంకటనాథుడు అడగగా, అది వేరెవ్వరూ కాదు, నీవే వెంకటనాథ అని గురువు చెప్పారు. వెంకటనాథుడు నేనా స్వామి అని ఆశ్చర్యమునకు గురి అయ్యారు. గురువు మాటలను వెంకటనాథుల వారు సమ్మతించారా లేదా అనే విషయములను రానున్న భాగములో తెలుసుకుందాము. శ్రీ రాఘవేంద్రాయ నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.